హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. ఎవరైనా కూడా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గట్టిగా అడిగితే మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము మీకు డబ్బులు ఇచ్చామని చెప్తూ ఉన్నారు. కొలికపూడి కూడా అంతే. నేను చిన్నీకి 4-5 కోట్లు ఇచ్చాను, ఆ కోట్లు ఇస్తే నాకు సీట్ ఇచ్చారు ఎంపీ గారు అంటూ విజయవాడ చిన్ని పైన ఆయన అభియోగం చేయడం జరిగింది. ఇది కూడా కూటమి అకౌంట్లోకి వెళ్ళాయి డబ్బులు. చిన్ని గారు దగ్గర దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారట అని బయట వార్తలు కూడా ఉన్నాయి. ఎందుకు? ఎంపీ సీటు కోసం. ఇలా ఒకరిని ఎవరిని కదిలించినా కూడా మా డబ్బులు తీసుకున్నారు, మీరు మా డబ్బులు ఇస్తే మేము రాజీనామా చేసి వెళ్ళిపోతాం అంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనకందరికీ తెలుసు, ఆదిమూలం అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎమ్మెల్యే ఆదిమూలం. గతంలో ఒక మహిళతో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ అశ్లీల వీడియోలు చాలా 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 బయటకు వచ్చాయి. ఆయన నగ్నంగా ఒక మహిళని పలుమార్లు శారీరకంగా వాడుకున్నట్లుగా ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ వీడియోలు స్టిల్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఒరిజినల్ వీడియోస్ కూడా వచ్చాయి. మనోడి ఆదిమూలం మామూలు వీడియోలు కాదు. ఆ ఆదిమూలాన్ని కొన్ని క్రమశిక్షణ చర్యలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తీసేశారట. అంటే ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కొడుకు వచ్చి సుమన్ మాట్లాడటం జరిగింది. ఏమని మాట్లాడారు అంటే, ఆయన చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, మన పార్టీలో చాలామంది చిన్న చిన్న తప్పులు చేశారు, మన పార్టీలో ఒక అతన్ని దగ్గర తప్పు చేస్తున్నాడు అనేసి 53 పోట్లు పొడి చంపేశారు, ఆయన గురించి మనం పట్టించుకోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం దండలేసాం, ఆయన గొప్పగా పొడి చేసుకున్నాము, మన మాచర్లోనే జంట హత్యలు చేశారు మనోళ్ళే, వాళ్ళని కూడా మీరు ఏమనలేదు, వెనకేసుకొని వచ్చారు. అంతేకాదు మన వాళ్ళే చాలామంది డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ ఫామ్ హౌస్లో దొరికారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు, ఆయన్ని కూడా మీరు వెనకేసుకుంటూ వచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేనకు చెందినటువంటి కిరణ్ రాయల్ అయితే ఒక మహిళని లవ్వు కెవ్వు పువ్వు నవ్వు అంటూ మోసం చేసి చివరికి నేనింతే, నా వీక్నెస్ ఇంతే, నేను ఆడవాళ్ళతో పడుకుంటా, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా, నన్ను ఏం చేయమంటావు, నాకు 10వ తరగతి వచ్చేసరికి 10 మంది అమ్మాయిలతో పడుకున్నానంటూ మాట్లాడిన మహాగణుడు. ఆయన కూడా ఏం పీకలేదు. డ్రగ్స్ తీసుకున్న ఏలూరు ఎంపీని కూడా ఏమీ పీకలేదు. చివరికి 5 కోట్లు ఇచ్చాను అంటే చిండి పైన కూడా ఎటువంటి యాక్షన్లు తీసుకోలేదు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయనేమో దగ్గర 100 కోట్లు ఒక సంవత్సరంలో సంపాదించారంట ఆ ఎమ్మెల్యే. ఆయన పైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అశ్లీల నృత్యాలు వేసి అడ్డంగా రోడ్ల మీద దొరికిపోయిన ఎదవల్ని కూడా పట్టించుకోలేదు. మా నాన్న మాత్రం ఒక మహిళతో జనక పాయలుబాజీ చేస్తే మీరు పట్టించుకుంటారా? మీరేమో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పైన దరిద్రమైనటువంటి వీడియోలు, దరిద్రమైన మాట్లాడి మీరు పార్టీకి పరువులు తీయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో మన వ్యక్తి అని పెట్టుకున్నటువంటి బిఆర్ నాయుడు కూడా ఒక్క మాట కూడా ఆలోచించకుండా తన ఫ్రెండ్ భార్య అంటూ ఆ మహిళని కౌగిలించుకొని మెడ మీద శ్వాసలు తగిలించుకొని నడుము మీద చేతులేసి పెసకొచ్చు. అయినా కూడా మీరు పట్టించుకోరు. కానీ మా ఆదిమూలాన్ని ఎందుకు మా నాన్నగారి పైన ఈ వివక్ష? మీరు నిజంగా నిజాయితీ పరులైతే మేము పెట్టిన 100 కోట్లు తిరిగి మాకు ఇచ్చేయండి, లేకపోతే బాగోదు, మేము ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాం, మేము పెట్టుకున్న డబ్బులన్నీ ఇచ్చేయండి అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి. వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువలన నేనేం చెప్తున్నా అంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు అమ్మి మా అందరికీ మాకు ఖర్చు చేసినటువంటి సాయం చేసినటువంటి అందరికీ అప్పు తీసుకున్నాము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పులు ఇచ్చినాము, అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు ఇచ్చేసినాము. ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈరోజు కూడా ఏం చెప్తున్నా అంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న తప్పు చేస్తే కూడా
మీరు కుటుంబంలో తప్పు కాబట్టి అది తప్పు అయిన తప్పే. మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా రాష్ట్రంలో? ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా మీరు? పెద్దోళ్ళకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ రేపు స్ట్రైక్ క్వశ్చన్ చూశారు కదా, ఇక్కడ అసలు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూటమిలో టికెట్లు కొనుక్కున్న వాళ్ళేనా? ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే మేము పెట్టిన డబ్బులు మాకు ఇచ్చేయండి, ఎందుకు పెట్టి 100 కోట్లు అయితే ప్రమోషన్స్కి బెటర్ కదా, దానికి ఈసీ ఒప్పుకోదు కదా, టికెట్ కావాలంటే ఆ టికెట్లు అమ్ముకుంటున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు డబ్బులు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఖర్చు పెట్టాం. అది కాకుండా చాలామంది అఖిలప్రియ గారి కోడి మాంసం మీద కేజీకి 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తున్నా అన్నా కూడా దాని గురించి పట్టించుకోరు. ఆ తర్వాత కడప మాధవరెడ్డి గారేమో అక్రమంగా స్థలాలు కబ్జా చేస్తున్నారన్న ఆవిడని పట్టించుకోరు. ఇంకా ఇంకెందుకులేండి, చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది చిన్న చిన్న గ్రామ వాలంటీర్లు అవి ఇవి పోస్టులు అమ్ముకుంటున్నా పట్టించుకోరు. అదేంటి కరువు పనికి వెళ్తారు కదా, ఆ సూపర్వైజర్ పనులు అప్పు 5 లక్షలు ఇచ్చి అమ్ముకున్నా పట్టించుకోవట్లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలామంది చాలా విధాలుగా దోచుకుంటున్నారు. పేకాట్లు ఆడిస్తున్నాడు చిన్ని, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్నాడు, డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మిస్తున్నాడు అని కొలికిపూడి వాళ్ళ సొంత పార్టీ ఎంపీ పైన ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఏమనంటే మా డబ్బులు మాకు ఇచ్చి నువ్వు నోరు మూసుకొని ఉండవయ్యా అంటారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆయన పరిస్థితి కూడా అదే. నువ్వు దిగిపో అంటే ఎన్ని సంవత్సరాలు నీకు నేను ఊడిగం చేశాను, నువ్వు దిగిపోమంటే దిగిపోను, దిగిపోతే నా పరువు పోయిద్ది, నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదంటూ మఠం వేసుకొని కూర్చున్నారంట బిఆర్ నాయుడు గారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే కూటమి ప్రభుత్వ పరువు తీయడానికి ప్రతి ఒక్కరూ వారి వంతు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. రీసెంట్గా ఒక వ్యక్తి వచ్చి లోకేష్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎప్పుడో టీచర్తో లేచిపోయాడు, నా దగ్గర ఒక 10 లక్షలు తీసుకుని వాళ్ళ ఇంట్లో 30 లక్షలు తీసుకుని లేచిపోతే మేమే ఎతికాము బెంగళూరు అంటూ వార్తలు కూడా వచ్చినాయి. ఇట్లాంటి అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్న క్రమంలో ఈ వ్యక్తి బయటకు వచ్చి నాకు 100 కోట్లు ఇవ్వండి, దళితులు మేము మాకెందుకు చిన్న చూపు చూస్తున్నారు, వేరే వాళ్ళు తప్పులు చేసినా కూడా వాటిని మీరు పట్టించుకోవట్లేదు, ఇలా పట్టించుకోపోవటం వల్ల అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం చూపిస్తున్నారు, మేము ఇచ్చిన డబ్బులు కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బులా, వాళ్ళ దగ్గరే మాట్లాడతారు, మా దగ్గర మాట్లాడతారు, మేము మూసుకొని మా డబ్బులు మాకు తీసుకొచ్చి చట్టబద్ధంగా న్యాయంగా అక్కడ పెట్టాలండి, అప్పుడు మేము ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాం, ఏం పిక్కుంటారో పిక్కోండి, అంతకన్నా తగ్గేది లేదంటూ ఆ సుమన్ బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు, గట్టిగానే తొక్కి నార తీశారనమాట. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా లేదంటే అడిగి డబ్బులు తీసుకున్నారని మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.